అబ్బా ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. ఈ బాబు కూతురుని చూస్తుంటే వాడుకుంటున్నారు కానీ డబ్బులు ఎత్తలేదు. అవతల ఎలక్షన్స్ చూస్తే దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడా? ఎందుకే? చెప్తాను రా. బాబాయ్ ఇంట్లో వాళ్ళు చూస్తారేమోనే. అలాగే ఇంట్లో అక్కడికి నోరు సబ్బడిపోయింది. ఇదిగా ఏమే బేబీ. సర్లేదు బిబక్క కుట్రతోనే ప్రభుత్వాలకు వలచక్కలేదు. కుంభకోణాలు బయట కూలిపోతాయి. అర్థమయ్యేలా చెప్పకపోతే ముందు నువ్వు కూలిపోతావు. ఎవర్రాది? మన పాలెట్ విజయలక్ష్మి, ఈ బస్తీకి జ్యోతిలక్ష్మి. దానింటికి వెళ్తున్నాడేంటి? ఆ పాత పరిచయం అనుకుంటానే, అంతకంటే ఏం పని ఉంటుంది ఈ టైంలోనే. నువ్వురా చెప్తాను. ప్లాన్ ఈ కెమెరా తీసుకెళ్లి ఆయన రొమాన్స్ మొత్తం ఇందులో రికార్డ్ చేసుకురా. ఈ క్యాసెట్ ని సిద్ధు ఛానల్ క్యాసెట్స్ లో కలిపేద్దాం. దాంతో మావయ్య ఫినిష్. నాకు వదిలే బేబక్క. రంకు బొంకు పథకం కింద మీ అంకుల్ అడ్రస్ సింపేస్తాను. ఏ చిన్ని త్వరగా రాయే. వచ్చేస్తున్నాను రాజు. కడుపు ఎలకలు పరిగెడుతున్నాయి. దొంగపడెలక దానే వరకే. అది మన ఫ్రెండే, పేరు గణేష్. సరేలే. నీట్ గా తీసి ఎలాగైనా మంచి ఇంప్రెషన్ తెచ్చుకోవాలి. తలుపులు బిడాంచ్ చేసుకున్నారు. కిటికీలు కూడా వేసేసుకున్నారు. బిగిన్ అయిపోయి ఉంటది. షేప్ అదిరిందే. షేప్ అదిరిందంట. వదలను. ఒక కాపీ తీసి బేబక్కి ఇచ్చేసి మిగతా మనం సీడీలు చేసి అమ్మేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఆగలేకపోతున్నానే. ఎవరాగమన్నారు? కుమ్ముతా అంతేగా మరి. ఏంటా కంగారు? అరే ఎంత కాలం ఏందో అనుకున్నావు, గ్యాప్ వచ్చేసింది. గ్యాప్ అంట. ఈ దెబ్బతో మొత్తం గ్యాపే. మెల్లగా గుచ్చుకుంటుంది. ఇందాక వచ్చాక మెల్లగా రావాలా కాదు. రాజు ఇది నీకోసమే, ఇది కూడా నీకోసమే. మరి కాదనకుండా లాగించు.